కథావాణికి స్వాగతం. సాహిత్యాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం నేను ప్రత్యేకంగా మాటలతో పాటలతో రూపొందించిన ఒక సరదా వీడియో సినిమా పాటల్లో సాహిత్యం అన్నదాన్ని సమర్పించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా సినిమా పాటల్లోకి వెళ్ళిపోదాం. సినిమా పాటలు అనగానే చాలామందికి ఎందుకో చిన్న చూపు. అందులో అన్నీ రెండర్థాల పాటలు, బూతు పాటలు ఉంటాయని అనుకుంటారు. కానీ సినిమా అంటే సందర్భానికి తగిన పాటల్ని పెట్టక తప్పదు. సినిమా అంటే వ్యాపారం గనక అందులో కొన్ని కమర్షియల్ హిట్ సాంగ్స్ ఉండక తప్పదు. నిర్మాతకు డబ్బులు రావాలంటే యువతను ఉర్రూతలోగించే ప్రేమ పాటలు, సరసమైన పాటలు, హుషారైన పాటలు తప్పవు. నిజమే, అంత మాత్రాన అన్ని పాటలు అలా ఉంటాయని కాదు. ఎందుకంటే సినిమా పాటలు రాసేవాళ్ళు కవులే, సాహిత్యకారులే, మంచి రుచి అభిరుచి ఉన్నవాళ్లే. నిర్మాత కోరిక మీదనో ఒత్తిడికి లొంగో కొంత స్వేచ్ఛను కోల్పోయి ఇష్టం లేకపోయినా కొన్ని పాటలు నాసి రకంవి రాసి ఉండొచ్చు. కానీ మంచి పాటలు కూడా వాళ్ళు రాసినవి చాలా ఉన్నాయి. ఇక 3-4 దశాబ్దాల క్రితం పాత సినిమాలలోవి అయితే ప్రతి సినిమా పాట ఒక కళాఖండమే అన్నట్టు ఉండేది. రచన, సంగీత బాణి, పక్క వాయిద్యాల సహకారం ఇవన్నీ ఒకదానికొకటి పోటీ పడుతున్నట్టు కొనసాగి చెవులకు ఇంపైన పాటలు వెలువడ్డాయి. సినిమా పాటలలో ఎన్నో భక్తి పాటలు, ప్రేమ శృంగార హాస్య గీతాలు, తత్వగీతాలు, విషాద గీతాలు ఇలా ఎన్నో అంశాలకు సంబంధించినవి సినిమా మొత్తంలో ఏ 10, 12 ఉండేవి. సినిమా ఇంటర్వెల్లోనే ఆ సినిమా పాటల పుస్తకాలు 10 పైసలకు, పావలాకు అమ్మేవాళ్ళు. సినిమా పాటల పట్ల నిజమైన క్రేజ్ అంటే అప్పుడే చూడాలి. ఆ రోజుల్లో నాకు కూడా సినిమా పాటలంటే చాలా ఇష్టం ఉండేది. వినటానికి ఇష్టపడటమే గాక రేడియోలో వస్తుంటే దానితో గొంతు కలిపి పాడేదాన్ని. ఇక ఘంటసాల, సుశీల గొంతులంటే ప్రాణం. సినిమా పాటల గురించి ఇలా మాట్లాడుకుంటుంటే కొన్ని తీయటి జ్ఞాపకాలు మనసు పొరల్లో కదులుతూ నా కళ్ళ ముందు బొమ్మ కడుతున్నాయి. ఆ రోజుల్లో సినిమా చూడాలంటే మా ఊరి నుంచి పక్కనున్న మదిరకు ఎడ్లబండి కట్టించుకొని దాని మీద వెళ్ళాలి. మా గోపాలు బండి కడుతున్నాడంటే, మా అమ్మ వాళ్ళు సినిమాకు బయలుదేరుతున్నారంటే ఎంత సంతోషమో. ఏరు దాటి మదిర పొలిమేర దాటి సినిమా హాల్ దగ్గర బండి దిగుతుండగానే ఘంటసాల వారి గొంతు మైక్లో నుంచి బిగ్గరగా, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్నెన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అన్న పాట వినిపించేది. అదిగాక మావా 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 అన్న పాట మరొకటి. అవి వినగానే నాలో సినిమా హాలకు వచ్చేసామన్న ఆనందం కలిగేది. భక్తి పాటలకు ఆ కాలం పెట్టింది పేరు కదా. ఇలాంటిదే మరో పాట. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. అదేం పాట అంటే, నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతును, ఏ పూల పూజింతును, శ్రీ పారిజాత సుమాలెన్నో పూసే ఈ పేదరాలి బ్రతుకెంతో వేచే, నీ పాద సేవా మహాభాగ్యమీవా, నాపై నీ దయ చూపావా నా స్వామి, నీ ఉండేదా కొండపై
నా స్వామి నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో. ఎంతటి లలిత భావాలతో కూడిన పాటో కదా ఇది. ఒక పేద భక్తురాలు ఆ స్వామిని అడుగుతోంది, స్వామి నువ్వు అక్కడెక్కడో పైన కొండ మీద ఉంటావు, నేనేమో ఇక్కడెక్కడో కింద నేల మీద ఉంటాను, నిన్నెలా సేవించను, ఏ పూలతో పూజించను అన్న ఈ తేలికైన భావాలలో ఒక తపన, ఆరాటం సహజ సిద్ధంగా వ్యక్తమవుతున్నాయి. ఇలా పద ఆడంబరాలు, బరువైన భావాలు లేని పాటలు వింటుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇక గంభీరమైన పదాడంబరాలతో ఉన్న ఈ శివుని మీది భక్తి పాటను వినండి. దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుధాంబుది హిమకర లోక శుభంకర నమో నమో, నమో 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 నమో. ఈ రెండు పాటల్లో ఏది బాగుంది అంటే రెండు, దేని అందం దానిదే. గులాబీ పువ్వులోని మృదుత్వం మనసును సున్నితంగా తడితే అది మనసుకు హాయిని కలిగిస్తుంది. అలాగే సముద్ర తరంగాల మృదంగ ధ్వని, మేఘగర్జనలు ఇవి కూడా మనసును ఉత్తుంగ తరంగంలా చేసి హుషారును, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఒకే ప్రకృతిలోని భిన్న రూపాలు అవి అయితే, ఒకే రకపు మానవుని మనోప్రకృతిలోని విభిన్న అనుభూతులు ఇవి. ఈ విషయం కవికి తెలుసు. అందుకే సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏ పదాలు వాడాలో అవి వాడి ఏ భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో అలా వ్యక్తం చేస్తాడు. ఇవిగాక అధిక్షేప కావ్యాలని కొన్ని ఉంటాయి. మామూలు మాటల్లో చెప్పాలంటే తిట్టు కవిత్వం, దెప్పి పొడుపులు, సాధింపులు, దేవుడి మీద ఆగ్రహం, వీటిలో కూడా భక్తి ఉంటుంది. మనం ఎవరి మీద అలుగుతాం? మన కుటుంబ సభ్యుల మీద, మన దగ్గరి వాళ్ళ మీద కదా. అలాగే సాన్నిహిత్యం దేవుడి మీద కూడా ఉంటుంది. అందుకే ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది అంటూ సాగుతుంది ఈ పాట. దీనిని నిందాస్తుతి అంటారు. ఈ విమర్శలోనే ప్రశంసల తాలూకు లోతైన అర్థముంది. అది అర్థం కావాలంటే మనం చాలా కృషి చేయాలి. ఇక దైవభక్తి ఎలాంటిదో దేశభక్తి కూడా అలాంటిదే. రెండింటిలోనూ దైవీభావం, కన్నభావం మిళితమై ఉంటాయి. అందుకే పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అన్న పాటకు మన శరీరాలు రోమాంచితం అవుతాయి. దేశభక్తికి మనసు ఎంత పులకించిపోతుందో అలాగే అదేవిధంగా నేటి యువతలో దేశభక్తి తరిగిపోవటాన్ని చూసి కూడా మనసు అంత ఆవేదన చెందుతుంది. ఆ ఆవేదన అధికమైతే ఆగ్రహం కూడా వస్తుంది. అప్పుడు కవికలం శివతాండవం చేస్తుంది. ఒక సినిమా పాటలో అదే జరిగింది. వందే మాతరం వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. సుజల విమల కీర్తనలో, సుఫలాశయ వర్తనలో, జలం లేక బలం లేక జనం ఎండుతున్నది, జలం లేక బలం లేక జనం ఎండుతున్నది. మలయజ శీతల పద కోమల భావన బాగున్నా, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది,
మంట రగులుతున్నది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది అన్నది ఆ పాట. ఇక తెల్లని మల్లెపువ్వు లాంటి, చల్లటి వెన్నెల లాంటి, కోకిల స్వరం లాంటి ప్రకృతి అందాలను మిళితం చేసిన, చక్కటి భావ వ్యక్తీకరణను జోడించిన మధుర గీతాలు మన తెలుగు సినిమాల్లో ఎన్నెన్నో ఉన్నాయి. మచ్చుకి ఓ రెండు మీ మనసుకు రుచి చూపించనా? ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కోసింది, విందులు చేసింది అన్నది ఆ తీయటి పాట. ఇప్పుడు అమ్మ మీది ఈ తీయటి పాటను చూడండి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్నా తీయటి రాగం. ఇక ప్రకృతి అందాలైన గోదావరి గట్టు, చెట్టు, పిట్ట వంటి పదాలను తీసుకొని దానికి జానపద బాణితో పాట రాసి ట్యూన్ చేస్తే అది ఈ అందమైన పాట అవుతుంది. గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది హోయ్. ఇక ప్రేమ పాటల విషయానికి వస్తే అవి ఎంతటి సుందర సుకుమార భావాలతో కూడినవో మాటల్లో చెప్పలేను. అశ్లీలత అనేది వెతికి వెతికి చూసినా పిసరంతైనా దొరకదు. మళ్ళీ వాటిలోనూ పువ్వులు, వాటి వాసనలు, కన్నులు, చూపులు, బుగ్గల మీద నునుసిగ్గులు ఇవే. వీటికి తోడు అత్యంత సహజ సిద్ధమైన భావాలు, అనుభవాలు, అనుభూతులు ఎన్నెన్నో. ప్రేమ ఇంత అందమైనదా అనిపించే పాటలు పాత చిత్రాలలో ఎన్నో ఉన్నాయి. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది, ఏమో ఏమో ఇది, ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది, ఏమో ఏమో అది. ఎంత బాగుందో కదండి ఈ పాటలోని భావం. నాకు ఏమో ఏమో అవుతోంది, అదేంటో నేను వ్యక్తం చేయలేకపోతున్నాను అంటుంది ప్రియురాలు ప్రియునితో. దీన్ని అవ్యక్త లేక వ్యక్తావ్యక్త ప్రేమ అంటారు. సిగ్గు అంటే ఏమిటో తెలిసిన ప్రేమ ఇంత అందంగా ఉంటుంది కదా అని అనిపిస్తుంది ఈ పాటను వింటుంటే. ఇంకా నన్ను వదలి నీవు పోలేవులే, ఇది నిజములే, తావిలేని పువ్వు విలువలేనిదే లేనిదే. ప్రేమ, విరహం, పెళ్లి గురించిన కలలు అన్నీ ఈ ఒక్క పాటలో చూపించాడు కవి. అబ్బా, ఏమి సాహిత్యం కదా. సినిమా ప్రేమ పాటల్లో కళ్ళు నిర్వహించే పాత్ర అద్భుతం అండి. మాటల్లో చెప్పలేని భావాలను కళ్ళతో సంకేతాల రూపంగా పరస్పరం అందించుకుంటారు ప్రేమికులు. కలలు కంటారు, ఆ కలలలో మధుర దృశ్యాలను చూస్తారు అన్నది ఇక్కడ కవి భావన. ఈ రోజుల్లో కళ్ళల్లో ప్రేమ భావాలు, బుగ్గల్లో నునుసిగ్గులు పోయి సెక్స్ తప్ప ఈనాటి యువత ప్రేమలో మరో భావం కనిపించటం లేదు. ప్రేమికుడి చిలిపి చూపులకు, ప్రియురాలి సిగ్గులకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. మోటుతనం తప్ప సున్నిత భావాలే ప్రేమల్లో కనిపించక అది అసలు ప్రేమేనా, దాన్ని ప్రేమ అనవచ్చా
అన్న సందేహాలు కలుగుతున్నాయి భావుకుల మనసుల్లో. అంతా కాల వైపరీత్యం. అసలిప్పుడు ఆడపిల్ల అన్న మాటకు అర్థమే మారిపోతోంది. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, మురిపెముగా ఆడుదమా గాజులు గలగలలాడ వంటి పాటలు విని కొన్ని దశాబ్దాలు అయింది. ఆడపిల్ల నేను ఆడపిల్లని అని చెప్పుకోవటానికి నామూషి పడుతూ పూలు, గాజులు, పరికిణీలను దూరంగా పెడుతూ జీన్స్ల కల్చర్కు అలవాటు పడుతున్న రోజులు ఇవి. పైటలకు బదులు టాప్స్ వెలిశాయి. సరే, ఆ విషయం అలా ఉంచితే ఆడవాళ్ళు కూడా ఆడతనాన్ని మర్చిపోతున్న రోజులు ఇవి. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ అన్న పాటలోలా ముంగిట ముగ్గులు వేసే ఇల్లాళ్ళు ఇప్పుడు కరువయ్యారు. కుంకుమ బొట్ల బదులు స్టిక్కర్ బొట్లు వెలిశాయి. ఇక ఆశ నిరాశలు, విషాదం, జీవన తత్వం, జీవన వేదాంతం వీటితో కూడిన పాటలు అద్భుతమైన సాహిత్యంతో మానవ జీవితానికి అద్దం పడుతున్నట్టు ఉండి, అబ్బా ఏం చెప్పాడ్రా కవి అని ప్రశంసల జల్లు కురిపించేలా ఉండేవి అని ఎందుకంటున్నానంటే అవి పాత సినిమాలలోని పాటలు గనుక. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అన్న పాటలో ఈ అనుబంధాలన్నీ ఓ పెద్ద బూటకం, నాటకం అని అంటున్నాడు కవి. ఇప్పుడు ఈ విషాద గీతాన్ని వినండి. అమ్మాని పిలిచిన ఆలకించవేమమ్మ, ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. 10 నెలలు మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన, ఓ తల్లి నలుగురిలో నిన్ను నగుబాటు చేసితి, తలచకమ్మ తనయుని తప్పులు మన్నించవమ్మా. అమ్మా అమ్మా అమ్మాని పిలిచిన ఆలకించవేమమ్మ, ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. ఎంత విషాదమో కదండి ఈ పాటలో. ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి, సుఖదుఖాల గురించి ఓ సినీ కవి ఏం చెప్తున్నాడో చూడండి. నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపొచ్చిందంటే వలవల. నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపొచ్చిందంటే వలవల. గోదారి పారింది గలగల, గోదారి పారింది గలగల, దాని మీద నీరెండ మిల మిల మిల. నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపొచ్చిందంటే వలవల. నది నిండా నీరు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా, నది నిండా నీరు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా, కడవైతే కడివెడు నీళ్ళే, గరిటైతే గరిటెడు నీళ్ళే. ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది. నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపొచ్చిందంటే వలవల. ఇప్పుడు ఆ దేవుడి లీల ముందు అంతా సమానమని చెప్పే ఈ జానపద సాహిత్యంలో రాయబడిన జీవనతత్వ గీతికను వినండి. యాతమేసి తోడినా ఏరు ఎండదు, కుమిలి కుమిలి ఏడ్చినా పొంత నిండదు. యాతమేసి తోడినా ఏరు ఎండదు, కుమిలి కుమిలి ఏడ్చినా పొంత నిండదు. దేవుడి గుడిలోనైనా
పూరి గుడిసెలోనైనా దేవుడి గుడిలోనైనా పూరి గుడిసెలోనైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు యాతమేసి తోడినా ఏరు ఎండదు కుమిలి కుమిలి ఏడ్చినా పొంత నిండదు పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరా బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుచుకో గొడ్డు కాదు ఆడదనే నిజం తెలుసుకో బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుచుకో గొడ్డు కాదు ఆడదనే నిజం తెలుసుకో యాతమేసి తోడినా ఏరు ఎండదు కుమిలి కుమిలి ఏడ్చినా పొంత నిండదు. ఇదండి ఆ పాట. ఎంత అర్థవంతంగా ఉందో కదా. ఇలా ఎన్నో పాటలండి. సినిమా పాటలు అది ఒక మహాసముద్రం. ఎన్నని చెప్పను. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా రేపు మళ్ళీ మీరు ఏదో ఒక పాటను నాకు గుర్తు చేసి ఇది చెప్పలేదు అంటారు. అన్ని అందమైన పాటలు, భావయుక్తమైన పాటలు, శ్రావ్యమైన పాటలు, అర్థవంతమైన పాటలు, మంచిని బోధించే పాటలు ఉన్నాయి. ఈ ఆఖరి మాట మంచిని బోధించే అని అంటుంటే నాకు మరో 2 పాటలు గుర్తుకొస్తున్నాయి. అవి ఏమిటి అంటే, ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. అద్దమంటి మనసు ఉంది, అందమైన సొగసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. అద్భుతమైన పాట కదండి. ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పే పాఠం లాంటి ఈ పాటను వినండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మొక్కను ప్రతీకగా తీసుకొని అహంకారం మంచిది కాదు అని చెప్పిన పాట ఇది. ఇక చివరిగా హాస్య పాటల గురించి 2 మాటలు మాట్లాడుకొని సరదాగా నవ్వుకొని అప్పుడు ముగింపుకు వచ్చేద్దాం. పొరుగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా, పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే. అండలో పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందచందాలింక నావే కదా. సుందరి ఓహో సుందరి ఆహ సుందరి. అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది, పెళ్ళాం మెడలో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతుల డబ్బులు పోయనే, జబులు ఖాళీ ఆయనే. పేకాట వ్యసనం మంచిది కాదు అని చెప్పే పాట ఇది. ఇక ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అన్న పాటలోని హాస్యం రచనతోనేగాక అల్లుగారి ఒళ్ళుపోయిన వంకర్లు, బాలుగారి స్వర విన్యాసాలు కూడా పాటకు అందమైన హాస్యాన్ని తెచ్చిపెట్టాయి. ఈ 2 పేర్లు నేను చెప్పటం చూసి ఇంతవరకు నేను ఏ కవి పేరు చెప్పలేదన్న విషయం మీకు గుర్తు వచ్చి ఉంటుంది కదండి. దానికి ఒక్కటే కారణం ఏంటి అంటే,
ఎందరో కవులు. అందరి పేర్లు చెప్పటం అయ్యేది కాదు. అందరి పేర్లు చెప్పి మళ్ళీ ఏ ఒక్కరి పేరు మర్చిపోయినా మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుంది. అందుకే కవుల పేర్ల జోలికి పోకుండా కవి ఎవరైనా కవే గనుక ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అని చెప్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా నా ఈ వ్యాసాన్ని వింటూ నా పాటలని భరించిన మీకు అనేక ధన్యవాదాలు. ఎక్కడన్నా పాట కొంచెం స్టైల్ తప్పినా ఏమీ అనుకోకండి, ఎందుకంటే నేను సింగర్ని కాదు కదా మరి. ఇక ఉంటానండి. ప్రేమతో మీ వాణి.